హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఏపీఎస్ అప్లై చేస్తున్నాను. సో ఏపీఎస్ ఎట్లా అప్లై చేయాలి జర్మనీకి అని అంటే నేను ఈ స్టెప్స్ ఫాలో అవుతున్నా. సో మీరు గూగుల్లో ఏపీఎస్ అప్లై అని కొట్టండి. కొట్టేసినాక వెంటనే ఇక్కడ ఏపీఎస్ ఇండియా అని డైరెక్ట్ ఇక్కడ ఫస్ట్ లింక్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అకాడమిక్ ఎవాల్యుయేషన్ సెంటర్ అని వస్తుంది. దాని తర్వాత ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. ఫస్ట్ మనము అప్లై క్లిక్ చేసినాక వెంటనే ఇక్కడ మనకు క్రియేట్ అకౌంట్ అని వస్తుంది. సో ఏదైనా యూజర్ నేమ్ ఇవ్వండి. సో నేను నా ఫుల్ నేమ్ ఇచ్చేస్తున్నా. ఇంకా పాస్వర్డ్ కూడా 7 క్యారెక్టర్స్ లాంగ్ ఉండాలంట. ఇంకా స్పెషల్ క్యారెక్టర్ కూడా ఒకటి ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేసినాక మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మళ్ళీ. సో ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, ఇందులో జేపీజీ ఆర్ జేపెగ్ ఫార్మాట్స్ ఉన్నాయి, కానీ మనకి ఇందులో 30 కేబీనే ఉంది. జేపీజీలో ఉండాలి, కానీ ఇక్కడ పిఎన్జీ ఫైల్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఐఎం రీసైజర్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ మనకు అడిగింది ఏంది, 30 కేబీ లోపలనే ఉండాలి. సో ఇక్కడ రెడ్యూస్ క్లిక్ చేద్దాం. పాస్పోర్ట్ పిక్ ఇక్కడ అప్లోడ్ చేసేస్తున్నాం. సో ఇక్కడ మాక్సిమం ఫైల్ మనకు 30 కేబీనే ఉండాలి. జేపీజీ ఆర్ జేపెగ్ రెండిట్లో ఏదైనా యాక్సెప్టెడ్. నేను జేపీజీ పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసి దీన్ని 30 కేబీ అని సేవ్ చేస్తాం. ఓకే, 27.7 కేబీ అయింది. సో ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేసి ఇక్కడ దీన్ని అప్లోడ్ చేసేసినాం. ఓకే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మ్యాండేటరీ ఏం లేదు. ఫస్ట్ నేమ్ అయితే మ్యాండేటరీ. ఈమెయిల్ ఇక్కడ మెయిల్. నేషనాలిటీ ఇండియన్ అని ఎంటర్ చేయాలి, ఇండియా కాదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీరు పుట్టిన ప్రదేశం. సో ప్లేస్ ఆఫ్ బర్త్ మస్ట్ బి ఎగ్జాక్ట్లీ యాజ్ యువర్ పాస్పోర్ట్. ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది, పాస్పోర్ట్ నెంబర్ కూడా అడుగుతుంది, కానీ ఎందుకైనా మంచిది మళ్ళీ రీవెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ఒకసారి రీవెరిఫై చేసుకుందాం. సో ఇప్పుడు పాస్పోర్ట్ నెంబర్ కూడా చూసుకోవాలి. సో ఇక్కడ మనకు ఇది లాస్ట్ పేజ్ లో ఉంటది. లాస్ట్ పేజ్ ఇందులో మనకు రైట్ సైడ్ లో ఉంటది పాస్పోర్ట్ ది. సో ఇది ఈ నెంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటది. సో ఈ సేమ్ నెంబర్ మనం అక్కడ ఎంటర్ చేద్దాం. ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్. సో ఇక్కడ మనము అడ్రస్ ఇచ్చేద్దాము. కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ అయితే ఇండియా. తర్వాత ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. 10th బోర్డ్ నేమ్, 10th పాసింగ్ ఇయర్, 10th సెంటర్ నెంబర్ నాట్ మ్యాండేటరీ, 10th పర్సెంటేజ్. ఇక్కడ క్లాస్ 12 డీటెయిల్స్ ఉన్నాయి. 12th బోర్డ్ నేమ్, 12th పాసింగ్ ఇయర్, 12th సెంటర్ నెంబర్, 12th పర్సెంటేజ్. ఇక్కడ జేఈ మనం రాయలేదు కాబట్టి మనకు నాట్ అప్లికేబుల్. ఇక్కడ డిప్లొమా, ఇది కూడా మనకు నాట్ అప్లికేబుల్. ఇక్కడ మనం 10th బోర్డ్ నేమ్ ఇచ్చేద్దాం. మన 10th బోర్డ్ నేమ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. 10th పాసింగ్ ఇయర్, 10th సెంటర్ నెంబర్. సో ఇక్కడ 10th పర్సెంటేజ్. తర్వాత ఇప్పుడు ఇంటర్ మార్క్స్. సో ఇక్కడ 12th బోర్డ్ నేమ్ రాయాలి మనము. ఇక్కడ 12th బోర్డ్ నేమ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. 12th పాసింగ్ ఇయర్, ఇక్కడ పాసింగ్ ఇయర్ చూడండి. 12th సెంటర్ నెంబర్ మళ్ళీ ఆప్షనల్. తర్వాత ఇక్కడ పర్సెంటేజ్. డిప్లొమా బోర్డు ఉంటే ఈ డీటెయిల్స్ ఉంటే మీరు ఇవ్వచ్చు, లేదంటే బ్లాంక్ అని విడిచిపెట్టి నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. తర్వాత బ్యాచిలర్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇప్పుడు స్టిల్ స్టడీయింగ్ కాబట్టి ఇక్కడ స్టిల్ స్టడీయింగ్ ఇన్ బ్యాచిలర్స్ పెట్టాలి. ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఇక్కడ చూడండి. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అని ఉంది కదా, ఇది కంప్లీట్ గా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి. ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద కాలేజ్ అని ఇక్కడ ఉందా. ఇక్కడ చూడండి జేఎన్టీయు యూసీఎంహెచ్ హైదరాబాద్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈ సేమ్ డీటెయిల్స్ మనం అక్కడ ఎంటర్ చేయాలి. బ్యాచిలర్స్ కోర్స్ పర్సూడ్ అన్న దగ్గర బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ డ్యూరేషన్ 3 years కాబట్టి 3 పెట్టాలి. ఇక్కడ మనం డేటా అనలిటిక్స్ అని ఇవ్వాలి. సో ఇక్కడ బ్యాచిలర్స్ పాసింగ్ ఇయర్ పర్సంటేజ్ బ్లాంక్ ఇవ్వండి, స్టిల్ పర్సూయింగ్ కాబట్టి. బ్యాచిలర్ సిజిపిఐ కూడా బ్లాంకే. స్టూడెంట్ ఐడి మనకేం లేదు, ఐడి ఉంది అని లాగిన్ ఐడి లేదు, పాస్వర్డ్ కూడా ఏం లేదు. ఇది బ్యాచిలర్స్ ప్రొఫెసర్ ఈమెయిల్, ఇది ప్రిన్సిపల్ మ్యామ్ ఇచ్చిందంట. సో ఇంకా నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ టెస్ట్ యాస్ డీటెయిల్స్ ఉంది కదా, ఇది ఏంటి అని అంటే టెస్ట్ ఫర్ అకాడమిక్ స్టడీస్ అన్నట్టు. సో ఇది జర్మన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లైక్ జిఆర్ఈ, బట్ జర్మనీ స్పెసిఫిక్ అన్నట్టు. ఇది మోస్ట్లీ ఫర్ జర్మన్ టాట్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ కి ఉంటది. ఇక్కడ మనకైతే మనము ఇక్కడ ఇంకా ఎంఎస్సి కి అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి ఇది టెస్ట్ యాజ్ రిక్వైర్మెంట్ లేదు. సో ఇది నాట్ రిక్వైర్డ్ ఇప్పుడు. సో ఇక్కడ మనము ఏం చేయొచ్చు అని అంటే ఈ ఫీల్డ్స్ అన్ని కూడా బ్లాంక్ గా విడిచిపెట్టి నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లాంగ్వేజ్ డీటెయిల్స్ లో ఇది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. ఇవి మనం సర్టిఫికేషన్స్ ఇక్కడ ఏం చేయలేదు. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసేసి ఇంకా నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అని వచ్చింది. ఇక్కడ మనకు డిస్క్లైమర్ కూడా ఉంది, ఒకసారి చదువుదాం. వి రికమెండ్ యూజింగ్ సిసి అవెన్యూ అంటే ఆన్లైన్ పేమెంట్ చేయమని అంటుంది. మాన్యువల్ అకౌంట్ యాక్టివేషన్ విల్ టేక్ ప్లేస్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ అండ్ విల్ ఆల్సో రిజల్ట్ ఇన్ ఎ లాంగర్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో మనం ఇప్పుడు
సిసి అవెన్యూ పేమెంటే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం పేమెంట్ డీటెయిల్స్ కట్ చేసినాము. ఇంకా తర్వాత ఇంకా సబ్మిట్ క్లిక్ చేసేద్దాం. టోటల్ ప్రైస్ వచ్చేసి 18,000. సో ఇది మనం ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, డోంట్ రిఫ్రెష్ ఆర్ రీలోడ్ పేజ్, ప్లీజ్ సెలెక్ట్ పేమెంట్ టైప్. ఇక్కడ మనం పే నౌ క్లిక్ చేసేద్దాం. ఇక్కడ మనకు 15 minutes టైం ఉంది. ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది మనకి ఇక్కడ, అండ్ ఇక్కడ అమౌంట్ ఉంది టోటల్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది, కస్టమర్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఫోన్ నెంబర్ ఇద్దాం. ఇక్కడ ప్రొసీడ్, తర్వాత నేమ్. సో ఇక్కడ మనకు ఆర్డర్ అమౌంట్ 18,000 ఉంది. ట్రాన్సాక్షన్ ఫీ ఏం లేదు, ట్యాక్స్ కూడా మనకు ఏం లేదు, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ కి సంబంధించింది కాబట్టి. సో ఇక్కడ బిల్లింగ్ డీటెయిల్స్ లో మన పాస్పోర్ట్ లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఎగ్జాక్ట్ గా అట్లనే ఇవ్వాలి. సో ఇక్కడ మనము పిన్ కోడ్ కూడా ఇవ్వాలి. సిటీ హైదరాబాద్, స్టేట్ తెలంగాణ. ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత షిప్పింగ్ అడ్రస్, ఇది మీరు టిక్ చేయకండి, యూపీఐ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ స్కాన్ చేయడంతోనే మనకు ఇట్లా వచ్చింది 18,000 అని చెప్పి. సో ఇక్కడ మనం ప్రొసీడ్ టు పే క్లిక్ చేద్దాం. పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ నేను బ్యాంక్ నుంచి కట్టేసిన. యాక్చువల్ క్రెడిట్ కార్డ్తో కడదాం అనుకున్నా కానీ అక్కడ ఇక యూపీఐ ఆప్షన్ రాలేదు. మై అకౌంట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇంకా అప్లికేషన్ ఉంది చూడండి, అప్లికేషన్ డౌన్లోడ్ అని ఉంది. ఇక్కడ వ్యూ క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ డౌన్లోడ్కి వెళ్ళేసి ఇక్కడ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ టోకెన్ ఐడి ఉంది, సబ్మిటెడ్ ఆన్ టైం ఉంది. ఒకసారి అయితే అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకుంటున్నా. ఇక్కడ ఆఫ్లైన్ పేమెంట్ అని ఉంది, కానీ మనం చేసింది ఆన్లైన్ పేమెంట్. ఇక్కడ పేమెంట్ ఇన్వాయిస్ వచ్చింది, ప్లస్ ట్రాన్సాక్షన్ ఐడి వచ్చింది, పేమెంట్ స్టేటస్ కంప్లీటెడ్ అని వచ్చింది, టోటల్ పేడ్ అమౌంట్, డేట్ ఆఫ్ పేమెంట్ February 26, 2026. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్లో మనకి ఇక్కడ ఉంది, యూనిక్ ఐడి ఉంది, అమౌంట్ ఉంది, ట్రాన్సాక్షన్ ఐడి ఉంది, ఇక్కడ స్టేటస్ కంప్లీటెడ్ అని ఉంది, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇది ప్రాసెస్. సో ఇందులో మళ్ళీ మనము రిక్వైర్మెంట్స్కి పోవాలంట. రిక్వైర్మెంట్స్ క్లిక్ చేస్తే ఇది ఏపీఎస్కి అప్లై చేసే ప్రాసెస్ గురించి వీడియో, చెక్ లిస్ట్ మరియు డాక్యుమెంట్స్ పోస్టింగ్ ప్రాసెస్ని వచ్చే వీడియోలు డీటెయిల్గా చూపిస్తాను. సో తప్పకుండా మీరైతే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.